హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. మనం ఈరోజు ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ని గత ఎపిసోడ్స్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి థర్డ్ పార్ట్ చూడబోతున్నాం. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెఫర్ చేయండి, మీకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. తద్వారా మీరు ఈ థర్డ్ పార్ట్ రెఫర్ చేస్తే మీకు మరింత అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ థర్డ్ పార్ట్లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏంటా క్వశ్చన్ నెంబర్ 1? a + b = b + c = c + a = 6:7:8 మరియు a + b + c = 14 అయిన c యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద c వాల్యూ. యూజువల్గా మనం సెకండ్ ఎపిసోడ్లో ఏం డిస్కస్ చేసాం? a:b, b:c, c:d ఉందనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు మనం? a:b, c:dని కనుక్కునే విధానం ఏంటో చూసాం కాదా? కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, a:b ఇవ్వకుండా కొంత స్పెసిఫిక్గా డిఫరెంట్గా ఇచ్చాడు. ఏమంటున్నాడు? a + b b + c c + a దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు? 6:7:8. సో ఇలా ఉన్నప్పుడు చేసే విధానం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో a + b b + c c + a = 6:7:8 అవుతే మరి a + b + c వాల్యూ కూడా ఇచ్చాడు. ఎంతకు సమానం అన్నాడు? 14కి సమానం అన్నాడు. మీరు ముందుగా ఈ వాల్యూని కాస్త పక్కకు పెట్టేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కాస్త కంప్లీట్గా లేదు అనుకోండి. నౌ ఫోకస్ ఆన్ ఓన్లీ a + b b + c c + a. దాని వాల్యూ అనేటువంటిది 6:7:8కి ఈక్వల్ అయితే మనం a b c వాల్యూ ముందుగా ఫైండ్ చేద్దాం. a b c వాల్యూ ఫైండ్ చేసిన తర్వాత అగైన్ వి యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆ క్వశ్చన్లో ఇచ్చిన మిగతా ఇన్ఫర్మేషన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు నాకు ఏం కావాలి? a b c కావాలి. అంటే a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ కావాలండి. ఏ వాల్యూ ఎంతో కావాలి అంటే ఏ ఉన్న పదాలన్నీ క్లబ్ చేయండి, ఏ లేని పదాలు క్లబ్ తీసేయండి. ఓకేనా? మరోసారి అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ కావాలి అంటే, ఓకేనా, ఏ వాల్యూ కావాలి అంటే ఏ ఉన్న పదాలన్నీ కలపండి, ఏ లేని పదాలు తీసేయండి. a + bలో ఏ ఉందండి, c + aలో కూడా ఏ ఉంది. కాబట్టి ఏ ఉన్న పదాలన్నీ కలపాలి. నేను 6ని 8ని కలుపుతున్నాను, ఏ లేని పదాలు తీసివేస్తున్నాను. ఏ రావాలి అంటే ఏ ఉన్న పదాలన్నీ కలపాలి, ఏ లేని పదాలు తీసేయాలి. అదేవిధంగా బి రావాలి అంటే బి ఉన్న పదాలన్నీ కలపాలి, బి లేని పదాలు తీసేయాలి. మరి a + bలో b + cలో ఉంది కదా, a + bలో b ఉంది, b + cలో b ఉంది. సో కాబట్టి సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే 6ని 7ని యాడ్ చేశాను, ఆ చివరిలో ఉన్నటువంటి 8ని సబ్ట్రాక్ట్ చేశాను. ఇక c రావాలి అంటే c ఉన్న పదాలన్నీ కలపాలి, c లేని పదాలు తీసేయాలి. b + cలో c ఉందండి, c + aలో కూడా c ఉంది. కాబట్టి ఈ రెండు పదాలు కలుపుతున్నాను. సో ఏమొస్తున్నప్పుడు 7 + 8 అవుతుంది. ఆ తర్వాత 6ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో దీని నుంచి 6 + 8 అంటే 14, 14 - 7 అంటే ఆ వాల్యూ వచ్చే 7 అండి. చివరగా 6 + 7 అంటే 13, 13 + 8 అంటే ఈ వాల్యూ వచ్చేసి 5కి సమానం. 7 + 8 అంటే 15, 15 - 6 అంటే ఈ వాల్యూ వచ్చేసి 9కి సమానం. ఇండైరెక్ట్గా వీఆర్ గెట్టింగ్ a b c వాల్యూ. a b c వాల్యూ దేనికి సమానం అండి? 7:5:9కి సమానం. ఓకేనా? మరి a b c వాల్యూ ఇది a అందాం, ఇది b అందాం, ఇది c అందాం. సో a b c వాల్యూ 7:5:9కి ఈక్వల్ అయితే అడిగింది ఏ వాల్యూ అడిగాడు? c వాల్యూ అడిగాడు. ఇండైరెక్ట్గా ఈ 3 సంఖ్యల యొక్క మొత్తం ఎంతో ఇచ్చాడు కదా, ఈ 3 సంఖ్యల యొక్క మొత్తం అనేటువంటి ఎంతకు సమానం? 14కి సమానం. ఆ 3 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? మరి 7:5:9 నిష్పత్తిలో ఉన్నాయి కదా. 7:5:9 నిష్పత్తిలో ఉన్నాయండి. అవి కలపండి. 7 + 5 ఎంత? 12, 12 + 9 ఎంత? 21. ఏని బిని సిని క్లబ్ చేశాను, 21 పార్ట్స్ అండి. ఈ 21 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అండి? 14కి ఈక్వల్ కదా. 21 పార్ట్స్ వాల్యూ 14కి ఈక్వల్ అయితే క్వశ్చన్లో అడిగిన దేని వాల్యూ? సి వాల్యూ. సి వాల్యూ ఎన్ని పార్ట్స్ ఉందండి? 9 పార్ట్స్ ఉంది. సో 21 పార్ట్స్ వాల్యూ 14 అయితే మరి 9 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్? ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. ముందుగా 7తో కట్ చేయండి. 7 టేబుల్తో కట్ చేస్తే 7 3s 21, 7 2s 14. 7తో కట్ చేశాను. ఆ తర్వాత 3తో కట్ చేస్తే 3 1s 3 3s
ఓవరాల్గా 3 into 2 ఎంత వచ్చిందండి 6. 3 into 2 వాల్యూ 6. సో 6 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A plus B, B plus C, C plus A ఈక్వల్ టు 6:7:8. అదేవిధంగా A plus B plus C వాల్యూ 14 అయితే C విలువ ఎంత అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 6 ఈజ్ యువర్ ఆన్సర్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ని 2 రకాలుగా అడగవచ్చు. గతంలో ఒక పోటీ పరీక్షలో ఇలా అడిగాడు. ఏంటంటే A plus B ఈజ్ టు B plus C ఈజ్ టు C plus A ఈజ్ ఈక్వల్ టు 6:7:8 అయితే ఓన్లీ A ఈజ్ టు B ఈజ్ టు C వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? 7:5:9 ఈజ్ యువర్ ఆన్సర్. 7:5:9 ఈజ్ యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఇలా సింపుల్గా చేసుకుంటూ ముందుకెళ్తాం. దీంట్లో ఇంకొంత ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. అలా A ఈజ్ టు B ఈజ్ టు C మాత్రమే కాకుండా అందులో స్పెసిఫిక్గా C వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు? ఒక త్రిభుజ భుజాల కొలతల మధ్య నిష్పత్తి అట 1/2 1/3 1/4. దాని యొక్క చుట్టుకొలత అనేటువంటిది 104 సెంటీమీటర్స్ అయినా ఆ పెద్ద భుజం యొక్క పొడవు ఎంతో కనుగొనండి అన్నాడు. త్రిభుజము అనగానే మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా స్కూల్ ఏజ్లో. త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? ఏ ట్రయాంగిల్ ఈజ్ హ్యావింగ్ 3 sides. త్రిభుజానికి మొత్తం మీద 3 భుజాలు ఉంటాయి. ఒక 3 భుజాలు అదేవిధంగా 3 శీర్షాలు ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు. ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్. ఏ అనే శీర్షం, బి అనే శీర్షం, సి అనే శీర్షం. మరి ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి భుజాల కొలతలు? 1/2 1/3 1/4 అండి. అసలు క్వశ్చన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే నిష్పత్తులు అనేటువంటిది భిన్నాల రూపంలో ఉన్నప్పుడు అవి సూక్ష్మీకరించబడలేదు అని అర్థం కాబట్టి దానిని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలి? లేని హారాల యొక్క లబ్ధాన్ని లవం చేత గుణించాలి. లేని హారాల యొక్క లబ్ధాన్ని లవం చేత గుణించడం ద్వారా దానిని సింప్లిఫై చేయాలి. మొదటి నిష్పత్తిలో 2 ఉంది. ఈ 2 క్లోజ్ చేస్తే 3 4 ఎంత? 12. 12 into 1 వాల్యూ వచ్చేసి 12కి సమానం. 3 ఉంది. 2 4 8 అండి. 8 into 1 వాల్యూ వచ్చేసి 8కి సమానం. నెక్స్ట్ 4 ఉంది. సో 2 into 3 వాల్యూ ఎంత? 6. 6 into 1 వాల్యూ ఎంత? 6. సో 12:8 ఎంత అండి? 6. 12:8:6. సో కాబట్టి దీనిని సింప్లిఫై చేస్తే 2 6లో 12, 2 4లో 8, 2 3లో 6 ఎంత అండి? 6:4:3 అనేటువంటిది ఆ త్రిభుజ భుజాల కొలతల మధ్య నిష్పత్తి. ఒక భుజమేమో 6 భాగాలు, మరొక భుజమేమో 4 భాగాలు, మరొక భుజమేమో 3 భాగాలు. మరి ఈ 3 భుజాల యూజువల్గా చుట్టూ కొలత అంటాం కదా, పెరిమీటర్. చుట్టూ కొలత అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క చుట్టూ ఉండే కొలతనే చుట్టూ కొలత. అంటే ఏబి భుజం పొడవు, బీసీ భుజం పొడవు, సిఏ భుజం పొడవు. ఈ 3 భుజాల కొలతనే చుట్టూ కొలతకు సమానం. కాబట్టి 6 + 4 ఎంత? 10. 10 + 3 ఎంత? 13. ఈ 13 భాగాల విలువ దేనికి సమానం? 13 భాగాల విలువ 104కి సమానం. మరి క్వశ్చన్లో ఏమడిగాడు? అతిపెద్ద భుజం పొడవు ఎంతో కనుగొనండి అన్నాడు. అతిపెద్ద భుజము అంటే 6 భాగాల, 4 భాగాల, 3 భాగాల? సో సింపుల్గా 6 భాగాలు. 13 భాగాల విలువ 104కి సమానం అయితే 6 భాగాల విలువ ఎంతకి సమానం? సో సింపుల్గా 13ని 8 టైమ్స్ గుణిస్తున్నాం. ఈ 13 8 ఎంత? 104. కాబట్టి పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేశానో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తున్నా. 6 into 8 అంటే ఎంతకి సమానం అండి? 48కి సమానం. సో 48 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? అతిపెద్ద భుజం పొడవు ఎంత అంటే 48 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో ఇది అబ్జర్వ్ చేయండి. 3 సంఖ్యల యొక్క మొత్తము అట 990 అండి. 3 సంఖ్యల యొక్క మొత్తము ఎంతకు సమానం? 990. వాటిలో మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమో 4:5. చివరి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమో 2:3. అయినా మొదటి సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. సో సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఏమో 990. రేషియో బిట్వీన్ ద ఫస్ట్ 2 నెంబర్స్ ఏమో 4:5 అండ్ ద లాస్ట్ 2 నెంబర్స్ ఏమో 2:3. అంటే ఇండైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ 3 నెంబర్స్ని ఒక ఏబీసీ అనుకోండి. 3 నెంబర్స్ని ఏబీసీ అనుకున్నప్పుడు మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అంటే A:B ఇచ్చినట్టు కదా. మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అంటే A:B ఇచ్చినట్టు. అదేవిధంగా చివరి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి అంటే ఏమి ఇచ్చినట్టు అండి? B:C ఇచ్చినట్టు. అంటే క్వశ్చన్లో A:B వాల్యూ ఉంది, B:C వాల్యూ ఉంది. అర్థమవుతుంది కదా. క్వశ్చన్లో A:B వాల్యూ ఉంది, B:C వాల్యూ, A:B ఉంది, B:C ఉంది. దాని నుంచి ఏం కనుక్కోవచ్చు అండి? A:B:C కనుక్కోవచ్చు. అయితే రివర్స్ చేయని మెథడ్ కానీ లేదా టైప్ 3 కానీ మీకు చెప్పాను ఇంతకుముందు గత ఎపిసోడ్లో ఆ క్వశ్చన్ని అంటే A:B B:C ఇస్తే A:B:C కనుగొనే విధానాన్ని మనం ఆల్రెడీ మీకు ఒక 3 రకాలుగా ఎలా చేయాలో చూపించాను. దాంట్లో ఏ మెథడ్ మీకు కంఫర్టబుల్గా ఉంటే ఆ మెథడ్ తీసుకొని మీరు ఫాలో అవుతూ దానికి ఆన్సర్ చెప్పొచ్చండి.
ముందుగా చెప్పండి. A:B ఎంత ఉందండి? 4:5 ఉంది. మరి B:C ఎంత ఉందండి? 2:3 ఉంది. సో A:B ఉంది, B:C ఉంది. ఏం కనుక్కోవాలి? A:B:C కనుక్కోవాలి. దానికోసం మీరు సింపుల్‌గా రివర్సియన్ మెథడ్ ఫాలో కండి. ఏమొస్తుంది? 4 ఇంటూ 2 అంటే 8. నెక్స్ట్ 2 ఇంటూ 5 అంటే 10. నెక్స్ట్ 3 ఇంటూ 5 అంటే ఎంత? 15. అది దేనికి సమానం? A:B:Cకి సమానం. రివర్సియన్ మెథడ్ మీకు తెలుసు ఆల్రెడీ. గతంలో చెప్పాను ఇంతకుముందు ఎపిసోడ్‌లో. ఇప్పుడు మొదటి సంఖ్య ఉంది, రెండో సంఖ్య ఉంది, మూడో సంఖ్య ఉంది. మొదటి సంఖ్యనేమో 8 భాగాలు, రెండో సంఖ్యనేమో 10 భాగాలు, మూడో సంఖ్యనేమో 15 భాగాలు. మరి క్వెషన్‌లో వాడు ఏమన్నాడు? ఈ 3 సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చిండు. ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్. ఈ 3 సంఖ్యల యొక్క మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలకు సమానం అండి? 33 భాగాలకు సమానం కదా! సో 15 + 10 25, 25 + 8 అంటే 33. 33 భాగాల విలువ ఎంతకు సమానం అండి? 990కి సమానం. క్వెషన్‌లో అడిగింది ఏ నంబర్ అడిగాడండి? మొదటి సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ఫస్ట్ నంబర్ ఎన్ని భాగాలు ఉందండి? ఫస్ట్ నంబర్ వచ్చేసి 8 భాగాలు ఉంది. ఆ 8 భాగాల విలువ ఎంత అని చేస్తాం. 33ని 3తో గుణించినాం. ఏమొచ్చింది? 99. పక్కన ఒక 0 ఉంది. 33 × 30 ఎంత అంటే 990. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసామో అదే ఆపరేషన్ దీనికి అప్లై చేస్తాం. సో 8 × 30. 8 × 30 అంటే ఏంటి మీ ఆన్సర్? 240 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే. వెరీ ఈజీ కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి వీడియో రెఫర్ చేస్తే మీకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నౌ లెట్స్ సీ దిస్ క్వెషన్. ఏంటండి? 800 రూపాయలనట ఏబీసీల మధ్య ఒక పద్ధతిలో పంచారట. ఏ వాటా అనేటువంటి రూ. 40, బి వాటా రూ. 35 మరియు సి వాటా అనేటువంటిది రూ. 25 పెంచిన తర్వాత వారి వాటాల మధ్య నిష్పత్తి అనేటువంటిది 2:3:4గా మారిందట. అయినా సి యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. సి యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా? రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను పంచవలసిన సొమ్ము మొత్తం ఎంత ఉందండి? 800 రూపాయలు. ఎవరికి పంచాలి? ఏ కామా, బి కామా, సిలకు పంచాలి. కానీ ఏ నిష్పత్తిలో పంచాలో మనకు తెలియదు. ఇంకో జాగ్రత్త. ఇక్కడ ఇచ్చిన నిష్పత్తి 2:3:4 నిష్పత్తిలో పంచట్లేదు. ఇక్కడ మీరు ప్రైమరీగా ఫోకస్ చేసిన పాయింట్ ఏంటంటే 800 రూపాయలను ఏ కామా, బి కామా, సిల మధ్య పంచాలి. ఏ నిష్పత్తిలో పంచాలో మనకు తెలియదు. కానీ కండిషన్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఒకవేళ ఏ వాటా అనేటువంటిది ఒక 40 రూపీసు, బి వాటా అనేటువంటి ఒక 35 రూపీసు, సి వాటా ఒక 25 రూపీస్ కనుక నేను పెంచితే అప్పుడు వారి వాటాల మధ్య నిష్పత్తి ఏమైందంటే 2:3:5గా మారిందండి. అప్పుడు వారి వాటాల మధ్య నిష్పత్తి ఏమైందంటే 2:3:5గా మారింది. మరి క్వెషన్‌లో ఏమడిగాడు? సి యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ ద సి వాటా. వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. చాలామంది ఎగ్జామ్ హాల్‌లో మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉన్న క్వెషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నేను పంచాల్సిన అమౌంట్ యాక్చువల్‌గా 800. కానీ ఇక్కడ ఏమైంది? ఒకవేళ ఏ వాటా 40 రూపీసు, బి వాటా 35 రూపీసు, నేను సి వాటా ఒక 25 రూపీసు పెంచాననుకోండి. అప్పుడు మొత్తం అమౌంట్ ఏమైంది? 40 + 35 అంటే 75, 75 + 25 అంటే 100. అంటే మొత్తం మీద ఏ వాటా, బి వాటా, సి వాటా పెరిగింది అంటే ఎన్ని రూపాయలు పెరిగింది? ఒక 100 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు 800 ఉండే, 100 రూపాయలు పెరిగింది. మొత్తం ఎంత అయింది? 900 రూపాయలు అయింది. ఇప్పుడు ఈ 900 రూపాయలు ఏం చేస్తారు వాళ్ళు? 900 రూపాయలని వారు 2:3:4 నిష్పత్తిలో పంచుతారు. ఓకేనా? 900 రూపాయలని వారు 2:3:4 నిష్పత్తిలో పంచుతున్నారు. ఓకే. మరి క్వెషన్‌లో అడిగింది ఎవరి వాటా అడిగాడు? సి వాటా అడిగాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది ఎగ్జామ్ హాల్‌లో మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉన్న క్వెషన్. ఇటువంటి క్వెషన్స్‌కి ఫస్ట్ ఆప్షనే మనకి రాంగ్ ఆన్సర్ ఇస్తాడు. కాబట్టి దాన్ని మీరు ఆన్సర్‌గా భావించి పొరపాటు చేయకూడదు. సో ఇప్పుడు మరి ఏ వాటానేమో 2 భాగాలు, బి వాటా 3 భాగాలు, సి వాటా 4 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 9 భాగాలు. 9 భాగాల విలువ ఎన్ని వందలకు సమానం? 900కి సమానం. అడిగింది సి వాటా కదా! అంటే ఎన్ని భాగాల వాల్యూ? 4 భాగాల వాల్యూ. 9 భాగాల విలువ 900 అయితే మరి 4 భాగాల విలువ ఎంతకు సమానం అండి? 400కి సమానం. సో కాబట్టి మీరు 400నే ఆన్సర్‌గా భావిస్తే అది రాంగ్ అండి. ఎందుకంటే యూజువల్‌గా మీకు 400 ఫస్ట్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. చాలామంది యాస్పిరెంట్స్ 400ని ఆన్సర్ గుర్తిస్తారు. కానీ ఆన్సర్ 400 కాదు. ఎందుకు కాదు అంటే 400 రూపాయలు సి వాటా అనేటువంటిది 800లోనా, 900లోనా అంటే డెఫినిట్‌గా 900లోనే. ఎందుకంటే ఈజ్ దిస్ రేషియో ఆ 2:3:4 అనే నిష్పత్తికి సంబంధించిన విలువ దేనికి సంబంధించి అంటే 900కు సంబంధించి. అంతేగాని 800లకు సంబంధించి కాదు. కానీ క్వెషన్‌లో మీనింగ్ ఏంటి మరి? వాడు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది? నేను పంచాల్సిన అమౌంట్ 800 900 అంటే ఓన్లీ 800 రూపీస్ మాత్రమే. కాబట్టి సి వాటా 400 ఎప్పుడు అంటే ఒక 25 రూపాయలు పెంచిన తర్వాత. అర్థమవుతుందా? సి వాటా 400 ఎప్పుడు అంటే
సి వాటా 400 ఎప్పుడు అంటే ఒక రూ. 25 పెంచిన తర్వాత. మరి అంటే పెంచిన తర్వాత అంటే మీనింగ్ 900లో. మరి 800లో ఎంత అన్నప్పుడు అందులోకి ఏం చేయాలి? ఒక రూ. 25ని సబ్ట్రాక్ట్ చేయండి. 400లో నుంచి రూ. 25 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటండి? రూ. 375. దేర్‌ఫోర్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వెషన్ ఈస్ 375 బట్ నాట్ 400. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకేనా? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్. చూడండి క్వెషన్ ఏమడిగాడు? ఒక కళాశాలలో భౌతిక, రసాయన మరియు గణిత శాస్త్రాల సీట్ల మధ్య నిష్పత్తి 4:5:7. ఆ సీట్లు వరుసగా 10%, 20% మరియు 30% పెంచితే కొత్తగా ఏర్పడే సీట్ల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. ఇది నిష్పత్తి అనుపాతాలతో పాటుగా పర్సంటేజ్, శాతాలకు సంబంధించిన కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందండి. ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే కన్నా ముందుగా ఒకవేళ ఏదో ఒక వస్తువు యొక్క విలువ అనేటువంటిది 10% పెరిగిందనుకోండి. ఒక వస్తువు యొక్క విలువ 10% పెరిగింది అన్నప్పుడు దాన్ని సింపుల్‌గా మనం ఏం రాస్తాము అంటే 110%గా రాస్తాం. ఓకేనా? ఒక వస్తువు యొక్క విలువ అనేటువంటిది 10% పెరిగింది అంటే ఏం రాస్తాం? 110%గా పెరిగింది అని రాస్తాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క విలువ అనేటువంటిది 10% తగ్గిందనుకోండి. ఒక వస్తువు యొక్క విలువ అనేటువంటిది 10% తగ్గిందనుకోండి. 10% తగ్గింది అన్నప్పుడు దాన్ని ఏం రాస్తాము అంటే 90%గా రాస్తాం. అర్థమవుతుందా? 10% పెరిగింది అంటేనేమో 110%, 10% తగ్గింది అంటేనేమో 90%. సో ఇది దీనికి సంబంధించి. సో ఇక దీనికి సంబంధించి ఈ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని ఈ క్వెషన్‌కి ఆన్సర్‌ని గుర్తిద్దాం. స్టార్టింగ్‌లో ఉన్న సీట్ల మధ్య నిష్పత్తి ఎంత? 4:5:7 అండి. స్టార్టింగ్‌లో ఉన్న సీట్ల మధ్య నిష్పత్తి ఎంత అంటే 4:5:7. కానీ ఈ సీట్లు పెరిగాయి. ఎలా పెరిగాయి? భౌతిక శాస్త్రానికి సంబంధించిన సీట్లు 10% పెరిగినాయి. 10% పెరిగాయి అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 110%గా రాసుకోవచ్చండి. అర్థమవుతుందా? 10% పెరిగింది అంటే 110% రాసుకోవచ్చు. తర్వాత 20% పెరిగింది అన్నాడు. 20% పెరిగింది అంటే 120% రాసుకోవచ్చు. 20% పెరిగింది అంటే 120%గా రాయొచ్చు. అదేవిధంగా 30% పెరిగింది అన్నాడు. 30% సీట్లు పెరిగాయి అంటే చివరగా ఏం రాసుకోవచ్చు? 130%. ఓకే. సో 10% పెరిగాయి, 20% పెరిగాయి, 30% పెరిగాయి అంటే 110%, 120%, 130% పెరిగింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. సో ఇందులో ఉన్న ఈ 0 క్యాన్సల్ అయిపోయింది. మిగతా ఇవి కట్ చేయలేం. 4 × 11 అంటే ఎంతండి? 44. 5 × 12 అంటే ఎంతండి? 60. మరి 13 × 7 అంటే ఎంత? 91. దేర్‌ఫోర్ ఆ కొత్తగా ఏర్పడేటువంటి సీట్ల మధ్య నిష్పత్తి ఎంతకు సమానం అండి? 44:60:91కి సమానం. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ క్వెషన్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీలైతే ఒకసారి వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు చెప్పగలరా లేదా చూడండి ఒకసారి. ఒక రైలులో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు మరియు థర్డ్ క్లాసు సీట్ల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. సీట్ల మధ్య నిష్పత్తి ఎంత? 4:5:3 మరియు వాటి యొక్క టికెట్ ధరల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఎంత? 6:3:2 అట. ఆ రైలు నుంచి వసూలు చేయబడ్డ మొత్తం సొమ్ము అనేటువంటిది రూ. 90,000కి సమానమైతే రెండవ తరగతి నుంచి వసూలు చేసిన సొమ్ము ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ సెకండ్ క్లాస్. రెండవ తరగతి నుంచి వసూలు చేసిన సొమ్ము ఎంతో కనుగొనండి అన్నాడు. సో మనం సింపుల్‌గా ఏం చేయాలండి? ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీకు తెలియాలి అంటే ఒక చిన్న కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్‌లో 5 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక ట్రైన్‌లో 5 సీట్స్ ఉన్నాయి. ప్రతి సీట్ యొక్క కాస్ట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400. 5 సీట్స్ ఉన్నాయి. ప్రతి సీటు కాస్ట్ ఎంత? రూ. 400. కాబట్టి ఈ 5 సీట్ల నుంచి వసూలు చేయబడ్డ మొత్తము సొమ్ము 5 సీట్ల నుంచి వసూలు చేయబడ్డ మొత్తం సొమ్ము ఎంత అంటే 5 × 400. 5 × 400 అంటే ఎంత మీ ఆన్సర్? 2000 ఈస్ ద ఆన్సర్. అంతేనా? అంటే మొత్తం సొమ్ము రావాలంటే మనకేం తెలియాలి? అసలు సీట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? ప్లస్ ఒక్కొక్క సీటు కాస్ట్ ఎంత ఉంది? మొత్తము సీట్లన్నీ, ఒక్కొక్క సీటు కాస్ట్ ఎంత? సో ఇన్ఫర్మేషన్ తెలిస్తే దానికి సంబంధించిన ఆన్సర్‌ని సింపుల్‌గా రాబట్టొచ్చు. ఓకేనా? కాబట్టి చూద్దాం ఇక. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు సీట్ల మధ్య నిష్పత్తి ఏమి ఇచ్చిండు? సీట్ల మధ్య నిష్పత్తి వచ్చేసి 4:5:3 అట. అదేవిధంగా టికెట్ యొక్క ధరల మధ్య నిష్పత్తి ఏమి ఇచ్చిండు? 6:3:2 అట. ఇప్పుడు ఆన్సర్ కొంత ఈజీగా అర్థం కావడం కోసం ఏమనుకుందాము అంటే ఫస్ట్ క్లాస్‌లో 4 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క సీటు కాస్ట్ ఎంత అంటే రూ. 6. కాబట్టి ఈ 4 సీట్ల నుంచి వచ్చిన మొత్తం అమౌంట్ ఎంత అంటే రూ. 24.
అర్థమవుతుంది కదా. సెకండ్ క్లాస్లో 5 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క సీటు కాస్ట్ ఎంత అంటే రూ. 3. కాబట్టి ఈ సెకండ్ క్లాస్ నుంచి వసూలు చేయబడ్డ మొత్తం సొమ్ము ఎంత అంటే రూ. 15. థర్డ్ క్లాసు 3 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క సీటు కాస్ట్ ఎంత అంటే రూ. 2. కాబట్టి 3 ఇంటూ 2 అంటే ఎంత? రూ. 6. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏంటిది 24:15:6 అంటే సింపుల్గా చెప్పాలంటే వసూలు చేయబడ్డ సొమ్ము కదా. నెంబర్ ఆఫ్ సీట్స్ రూపీస్, నెంబర్ ఆఫ్ సీట్స్ రూపీస్, నెంబర్ ఆఫ్ సీట్స్ రూపీస్ అంటే వసూలు చేయబడ్డ సొమ్ము. ఇవన్నీ కూడా 3తో కట్ చేయొచ్చు కదా. ఇంకా దాన్ని 3తో సింప్లిఫై చేస్తే 3 8లో, 3 5లో, 3 2లో వాటి మధ్య నిష్పత్తి ఎలా ఉందండి? 8:5:2గా ఉంది. 8:5:2. 8 + 2 అంటే 10, 10 + 5 అంటే 15. అంటే వసూలు చేయబడ్డ మొత్తం సొమ్ము ఎన్ని భాగాలు ఉంది? 15 భాగాలు ఉంది. అంతేకండి. 8 భాగాలు ఏంటి? ఫస్ట్ క్లాస్ నుంచి వసూలు చేయబడ్డ సొమ్ము. 5 భాగాలు ఏంటి? సెకండ్ క్లాస్ నుంచి వసూలు చేయబడ్డ సొమ్ము. అదేవిధంగా 2 భాగాలు ఏంటి? థర్డ్ క్లాస్ నుంచి వసూలు చేయబడ్డ మొత్తం సొమ్ము. ఈ మొత్తం సొమ్ము ఎన్ని భాగాలు ఉంది మరి? 15 భాగాలు ఉంది. 15 భాగాల విలువ ఎన్ని వేలకు సమానం? 15 భాగాల విలువ వచ్చేసి 90,000కి సమానం. అడిగింది ఎక్కడి నుంచి వసూలు చేయబడ్డ సొమ్ము? సెకండ్ క్లాస్ నుండి వసూలు చేయబడ్డ సొమ్ము. సెకండ్ క్లాస్ నుండి వసూలు చేయబడ్డ సొమ్ము ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు ఉంది. సో కాబట్టి 15ని ఒక 6 సార్లు గుణించండి. 15 6 ఎంత? 90. కాబట్టి పక్కన ఒక 3 zeros. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ అప్లై చేస్తాం ఇక్కడ. 6000 ఇంటూ 5, 6000 ఇంటూ 5. 6000 ఇంటూ 5 అంటే ఏంటి మీ ఆన్సర్? 30,000 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 30,000 is the answer for this question. I hope you understood how to answer this beautiful question. Now let's see the next question. So here is the next question. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి అనేటువంటిది 2:3 అట. వాటి లబ్ధం అనేటువంటిది 216 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే, రేషియో బిట్వీన్ ద 2 నెంబర్స్ ఏమో 2:3 అండి. సో వాటి యొక్క లబ్ధం వచ్చేసి 216 అట. అయినా వాటిలో పెద్ద సంఖ్య ఎంత? యూజువల్గా ఇటువంటి సందర్భంలో మనకి ఒక 3 రకాల మోడల్స్ ఉంటాయండి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చి వాటి మొత్తం ఇవ్వచ్చు, వాటి భేదం ఇవ్వచ్చు, వాటి లబ్ధం ఇవ్వచ్చు. ఓకేనా. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి చేసి వాటి మొత్తం ఇవ్వచ్చు, వాటి భేదం ఇవ్వచ్చు, వాటి లబ్ధం ఇవ్వచ్చు. ఎలా అన్నా పర్లేదు. సో ఎలా ఇచ్చినప్పటికీ చేసే విధానం అనేటువంటిది ఏ మార్పు ఉండదు. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? స్టార్టింగ్లో ఉన్న సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3. స్టార్టింగ్లో ఉన్న సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3. కాబట్టి నేను సింపుల్గా ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ నెంబర్నేమో 2x అనుకున్నా, సెకండ్ నెంబర్నేమో 3x అనుకున్నా. ఫస్ట్ నెంబర్నేమో 2x అనుకున్నా, సెకండ్ నెంబర్నేమో 3x అనుకున్నా. 2x ఇంటూ ఎంత? 3x. వీటి యొక్క లబ్ధం అనేటువంటిది ఎంతకు సమానం అట? మరి 216కు సమానం అట. క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ అదే కదా. సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమో 2:3. వాటి లబ్ధం ఎంతకు సమానం? 216కి సమానం. సో దీన్ని బేస్ చేసుకొని దాంట్లో బిగ్గర్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయండి అన్నాడు. బిగ్గర్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయమన్నాడు. 2 ఇంటూ 3. 2 ఇంటూ 3 అంటే ఎంతకు సమానం అండి? 6కి సమానం. ఈ 6ని 36 సార్లు గుణించిన ఎలా వస్తుంది? 216. సార్ అలా అంత సడన్గా అంత స్పీడ్గా ఎలా చెప్పగలిగారు సార్ మీరంటే, ఇది ఇండైరెక్ట్గా 216 అంటే మీనింగ్ 6 క్యూబే కదా. అంటే 6 3 సార్లు ఉంది, ఒక 6 కట్ చేసిన ఇంకా 2 సార్లు ఉంటుంది. 6 స్క్వేర్ వాల్యూ ఎంత? 36. లేదా అలా మీకు అర్థం కాకపోతే 6 3లో ఎంత? 18. 3 మిగిలింది, 36గా మారింది. మళ్ళీ 6 ఇంటూ 6 ఎంత? 36. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ 36 అయితే మరి ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ వాల్యూ వచ్చేసి 6కి సమానం. మరి క్వశ్చన్లో అడిగింది పెద్ద వాల్యూ చిన్న వాల్యూ? ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద బిగ్గర్ నెంబర్. పెద్ద సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. పెద్ద సంఖ్య ఎంత ఉందండి? 3x ఉంది. 3 ఇంటూ 6 అంటే ఏంటి మీ ఆన్సర్? 18 is the answer for this beautiful question. 18 is the answer for this question. I hope you understood. Now let's see the next one. ఇంతకుముందు క్వశ్చన్ అనేమో 2 నిష్పత్తులే. కానీ ఇప్పుడేమి ఇచ్చాడు? 3 నిష్పత్తులు. 3 సంఖ్యల మధ్య నిష్పత్తి దేనికి సమానం అట? 3 సంఖ్యల మధ్య నిష్పత్తి వచ్చేసి 3:4:7. అదేవిధంగా వాటి యొక్క లబ్ధం అనేటువంటిది 18,144కి ఈక్వల్ అవుతే వాటిలో చిన్న సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద స్మాలర్ నెంబర్. 3 సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమిచ్చాడు? 3:4:7. వాటి లబ్ధం ఎంత? 18,144. అయినా వాటిలో స్మాల్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయండి అన్నాడు. ఇప్పుడు యూజువల్గా ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఒకసారి మీరు రాసే ప్రయత్నం చేయండి. 3:4:7. 3:4:7. కాబట్టి నేను ఫస్ట్ నెంబర్నేమో 3x అనుకున్నాను, సెకండ్ నెంబర్నేమో 4x అనుకున్నా, థర్డ్ నెంబర్నేమో 7x అనుకున్నా. 3x 4x 7x. వీటి యొక్క లబ్ధం ఎంతకు సమానం మరి? 18,144కి ఈక్వల్. ఓకేనా. వాటి యొక్క లబ్ధం వచ్చేసి
144కి ఈక్వల్. క్వశ్చన్‌లో అడిగింది బిగ్గర్ నంబరా? స్మాలర్ నంబరా? అంటే స్మాలర్ నంబర్. అడిగింది ఏంటండి? చిన్న సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ముందుగా స్మాల్ నంబర్ రావాలంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో, సింపుల్‌గా ఏం చేయబోతున్నాము అంటే 3తో కట్ చేయండి, 4తో కట్ చేయండి, 7తో కట్ చేయండి. ముందుగా 3తో కట్ చేస్తున్నా. 3తో కట్ చేస్తే 3 6లో 18, ఆ తర్వాత 1 ఉంది. సో, 4 ఉంది. ఎట్ ఎ టైమ్ 2 నంబర్స్ తీసుకుంటున్నా కాబట్టి మధ్యలో ఒక 0 వస్తుంది. 3 4లో 12, 3 8లో 24. ఇక్కడ మధ్యలో 0 ఎందుకొచ్చింది? ఎట్ ఏ టైమ్ నేను 2 నంబర్స్ తీసుకున్నా కాబట్టి మధ్యలో ఒక 0 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ తర్వాత 3 అయిపోయిందండి. ఇక 4తో కట్ చేద్దాం. 4తో కట్ చేస్తే 4 1జా, 4 5జా, 4 1జా, 4 2జా, 1 5 4 2 అండి. 1 5 1 2 అండి. ఆ తర్వాత 7తో కట్ చేస్తున్నా. 7తో కట్ చేస్తే చూడండి ఇక్కడ 7 2లో 14, 1 మిగిలింది. 7 1లో 7, 4 మిగిలింది. సో, 7 6జా 42. అంటే ఇండైరెక్ట్‌గా x ఇంటూ x ఇంటూ x అంటే మీనింగ్ ఏంటండి? ఎక్స్ క్యూబ్. ఆ ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత? 216, 216. ఇంతకుముందు చెప్పాను కదా! ఆ 216ని మనం సింపుల్‌గా ఏం రాసుకోవచ్చు? 6 క్యూబ్ 6 ఇంటూ 6 ఇంటూ 6 రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ వాల్యూ ఓవరాల్‌గా ఎంతకు సమానం? 6కి సమానం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసింది. మరి క్వెషన్‌లో అడిగింది స్మాల్ నంబరా? బిగ్గర్ నంబరా? అంటే స్మాల్ నంబర్. స్మాల్ నంబర్ అంటే మరి ఈ ఉన్న 3 నంబర్స్‌లో స్మాల్ నంబర్ ఎంత ఉందండి? 3x ఉంది. ఓకేనా? కాబట్టి 3 ఇంటూ మళ్ళీ ఎక్స్ వాల్యూ 6 కాబట్టి యాజ్ యూజువల్‌గా మళ్ళీ ఆన్సర్ ఎంత? 18 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే. సో, ఇట్లా ఒకవేళ క్వెషన్‌లో లబ్ధము అనే వర్డ్ గాకుండా ఇప్పుడు లబ్ధము అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అనే పారామీటర్స్ తీసుకున్నాం. లబ్ధం అనే పదం గాకుండా ఒకవేళ మొత్తము అన్నాడనుకోండి. మొత్తము అన్నప్పుడు సింపుల్‌గా 3 + 4 7, 7 + 7 14, 14 భాగాలని చెప్పి తీసుకుంటాం. అదేవిధంగా భేదం అన్నాడనుకోండి. ఇప్పుడు ఈ క్వెషన్‌లో 2 సంఖ్యల యొక్క మొత్తము అంటే 5 భాగాలు. భేదము అంటే 1 భాగం. మొత్తము అన్నప్పుడు నిష్పత్తులు ఉన్న పదాలు కలుపుతాం. భేదము అన్నప్పుడు నిష్పత్తుల పదాలు తీసేస్తాం. కానీ స్పెసిఫిక్‌గా లబ్ధము అనే పదం యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎక్స్ అనేటువంటి ఎక్స్ అనే వాల్యూని తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇక దీంట్లో ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఏం నేర్చుకున్నాం? దీనికి సంబంధించి మనం సింపుల్‌గా లబ్ధము అనే పదం ఉన్నప్పుడు ఆ వాల్యూ కనుక్కునే విధానం ఏంటో నేర్చుకున్నాం. దాంతో పాటుగా ఈ వ్యక్తుల మధ్య అమౌంట్‌ని పంచే క్రమంలో ఒక చిన్న లాజిక్ కూడా మనం దీంట్లో నేర్చుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ ఒక రైల్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ సీట్ల మధ్య నిష్పత్తి అన్నప్పుడు ఆ అమౌంట్ ఎంతో ఫైండ్ చేయాలి అంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు మొత్తం సీట్లన్నీ ప్రతి సీట్ కాస్ట్ ఎంత అనే అంశాలన్నీ కూడా మనం దీంట్లో నీట్‌గా డిస్కస్ చేసాం. ఓకే. సో, ఇక మరొక ఎపిసోడ్‌లో దీనికి సంబంధించినటువంటి మరికొంత ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్‌ని దాంట్లో నేర్చుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.